అండ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. సో దీనికోసం ముందుగా 2 ఉల్లిపాయలు 2 టమాటాలని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లో తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఇచ్చుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అలానే ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్యూరీ కూడా యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని సిమ్లోనే ఆయిల్ తేలినంత వరకు ఉంచుకోవాలండి. ఈలోగా ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసుకోవాలి. ఈ ఎగ్స్కి బాయిల్ అయిపోయిన తర్వాత తొక్కలు తీసేసి 4 పక్కల 4 ఘాట్లు అయితే పెట్టుకుంటే కనుక ఉప్పు కారం అది పట్టి ఎగ్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఆయిల్ తేలిపోయాక అందులోని పసుపు, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత బాయిల్ అయ్యాక ఎగ్స్ వేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా ఎగ్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.